పిలిచే అన్నయ్యనవుతా, పిలవాలే కానీ పలికేటి తోడు నీడైపోతా. ఇంట్లో కూడా ఒకరు రక్తం డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా రక్తదానం చేసే వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రతి గ్రామంలో, వార్డులు, సిటీలో, టౌన్లో కూడా ఇలాంటి క్లబ్ ఫామ్ కావాలి. ఆల్రెడీ బాలు అనే టీం మెంబర్స్ ద్వారా ఒక ఆల్ ఇండియా నెట్వర్క్ ఏర్పాటు చేసినారు. సో అందుకు బాలు గారికి అనే టీం మెంబర్స్ అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఈ లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఆర్గనైజ్ చేశారు. లాస్ట్ టైం ఇట్ వాస్ ఇన్ డిఫరెంట్ లొకేషన్, బట్ దిస్ టైమ్ ఇట్ హస్ కమ్ అప్ వెరీ వెల్. లాట్ ఆఫ్ వాలంటీర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో కమ్. ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ హియర్. So I once again appreciate Balu, Venkat Balu and his entire team for organizing, and also I appreciate each one of you for doing great work. Thank you, Jai Hind. ఎంతోమంది యువత ఇట్లా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు రక్తదానంలో పాల్గొనటం, దానికి ఒక ఈ క్లబ్ అనేది ఒక వేదిక అవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్ప దానం అది. ఎందుకంటే మనం ప్రాణాలు ఇరిపించేటటువంటి దానం. అద్భుతంగా ప్రేరేపించారు బాలు. ఆయన రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి మిత్ర బృందం అంతా కలిసి తమ పని తాము చేసుకుంటూ, తమ ఉద్యోగాలు, తమ వృత్తి, తమ వ్యాపారం చేసుకుంటూ సమాజంలో రక్తం లేకుండా, రక్తహీనత వల్ల ఈ రక్తం మార్పిడికి రక్తం లేకుండా ఎవరు నష్టపోకూడని ఉద్దేశంతో చేశారు. రక్తదానం చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు, బట్ బ్యాక్ ఎండ్ ఉండి దానికి ఫెసిలిటేట్ చేసే టీం అయితే ఏదైతున్నదో వాళ్ళకు వీ నీడ్ టు అప్రిషియేట్ ఫ్రమ్ అవర్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. అదొకటి ఉంది. అండ్ ఈ 4 years స్పాన్లో నాకు తెలిసిన కాడి నుంచి కూడా ఇది చాలా గొప్పగా ఎదుగుతుంది. అంటే దీని గ్రాఫ్ ఎప్పటికి కూడా పైకే పోతాను. నేను యాక్చువల్గా అదే చెప్తాం అనుకున్నాను, మీది స్టాలిన్ సినిమా లాగానే అది డెవలప్ అవుతుందని చెప్తా అనుకున్నాను. బాలు గారు కూడా అదే చెప్పిండ్రు. సో ఇక్కడ అయినా కూడా ఇక్కడ నేను వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేనేమనుకున్నాను. So I congratulate all the donors across the country, Maharashtra and other North India parts also. So some of the people, they have donated more than 400 times. It's surprising. పలువురు ఉపాధ్యాయులకి బ్లడ్ అవసరమైనటువంటి సందర్భాల్లో యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ గ్రూప్లో నేను పోస్ట్ చేసినప్పుడు వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేశారు. అట్లాగే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను కనుక ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్లో చికిత్స కోసం వచ్చినటువంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయటం, నేను వెంటనే ఎప్పుడు ఎవరికి బ్లడ్ అవసరమైనా కానీ ఈ గ్రూప్లో ఉన్నటువంటి మిత్రుల్ని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు वेंटने ब्लड. उनका काम न सिर्फ हैदराबाद और तेलंगाना के लिए सीमित है, बट ऑल ओवर इंडिया में उनका काम चल रहा है और आउट ऑफ इंडिया भी उनका काम चल रहा है, जिन्होंने अदर डोनर्स और अदर संस्था के सपोर्ट के माध्यम से 43,000 यूनिट्स ब्लड का रिक्वायरमेंट फुलफिल किया है. ये बहुत बड़ी बात है. बालू जी जो है हैदराबाद तेलंगाना में उनका काम बहुत बढ़िया चल रहा है. तो बालू सर का काम तो सबसे अलग है कि उन्होंने खुद बहुत बार ब्लड डोनेशन भी किया है, बहुत लोगों को मोटिवेट भी करते हैं. और उनका जो काम है तो खाली तेलंगाना हैदराबाद में नहीं है. बालू सर का काम तो पूरे वर्ल्ड में काम चालू है अच्छी तरह से. कोई भी रिक्वायरमेंट आती है तो बालू सर एक रिक्वायरमेंट 10 या 20 చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్లో మనకి అమౌంట్ ఎంత ఇంపార్టెంటో డోనర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఆ టైంలోనే నాకు యంగ్ ఇండియా బాలు గారు అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ గురించి తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే నేను బాలు గారిని అప్రోచ్ అయ్యాను. తెలిసిన వాళ్ళ ద్వారా నెంబర్ తీసుకొని బాలు గారిని చేయడం జరిగింది. ఆయన తొందరగా రెస్పాండ్ అయ్యి అనుకున్న విధంగానే ఎంత ఎమర్జెన్సీ ఉందని చెప్పగానే వెంటనే తను నాకు డోనర్స్ని పంపించడం అసలు రియల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అంతమంది డోనర్స్ వచ్చి అంతలా హెల్ప్ చేస్తారని చెప్పి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది, ఎంతోమంది ఒక ఫోన్ కాల్లో వచ్చి హెల్ప్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ నుంచి ఎంతోమందికి ఇట్లా మీరు హెల్ప్ చేయడం అనేది రియల్లీ చాలా గ్రేట్ సార్. కొంతమందే ఉంటారు ఇలాంటి వారు, అందులో బాలు గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే ఈరోజు మా హస్బెండ్కి ట్రీట్మెంట్ జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది అంటే మీరందరే కారణము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మీ ఆర్గనైజేషన్ నుంచి ఎంతోమందికి ఇంకా హెల్ప్ చేయాలని మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్
గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఏ ఒక్కరు కూడా బ్లడ్ అందక ఎవరు చనిపోయకూడదనే ఉద్దేశంతోనే ఇది ఒక యజ్ఞం లాగా స్టార్ట్ చేశాను సార్. ఇది మీ అందరి సహకారం ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా సరే చిన్నపిల్లలు హార్ట్ సర్జరీ ఫ్రీగా చేపిస్తాను. ఎవరు ఏ ఉన్నా సరే నా దృష్టికి తీసుకురాని నేను